అందరికీ నమస్కారం. నేను మీ జగన్మోహిని. తెలుగు సౌరభాల ఛానల్ ద్వారా శతక వైభవం శీర్షికతో సుమతి శతకం 14వ విభాగానికి మీ అందరికీ స్వాగతం పలుకుతూ, ఈ విభాగంలో మరో 2 చక్కని సుమతి శతక పద్యాలు, వాటి యొక్క భావాల్ని ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇందులో మొదటి పద్యం చూడండి. నడువకు మీ తెరువొక్కట గుడువకు మీ శత్రునింట కూరిమి తోడన్ ముడువకు మీ పరధనముల నుడువకు మీ యొరుల మనసు నవ్వగ సుమతి. ఓ సుమతి, నడువకు మీ తెరువొక్కట. తెరువు అంటే మార్గము, దారి. ప్రయాణించేటప్పుడు తోడు లేకుండా ఒంటరిగా నడువకు మీ, ప్రయాణించకు. మన దగ్గరున్న సొమ్మును ఎవరైనా అపహరించవచ్చు, లేదా మన్నే కిడ్నాప్ చేయొచ్చు, లేదా ఒంటరి ప్రయాణంతో ఉన్నప్పుడు స్త్రీలకైతే మరీ ప్రమాదం. అప్పుడు ఇప్పుడు ఎప్పుడూ కూడా అత్యాచారాలు, మానభంగాలు ఇవన్నీ జరుగుతూ ఉండడం, లేదా మన దగ్గరున్న వస్తువులు దొంగిలించుకుపోవడం, లేదా క్రూర జంతువుల బారిన పడ్డం, ఇలా ఏ ప్రమాదమైనా జరగచ్చు. కాబట్టి ఒంటరిగా మార్గమున ప్రయాణించవద్దు. మార్గము అంటే దారి. కుడువకు మీ శత్రునింట కూరిమి తోడన్. ప్రేమగా మాట్లాడుతున్నారు కదా అని చెప్పి శత్రువుల ఇంటిలో ఎప్పుడూ భుజించకు. విరోధి గృహమందు భుజించరాదు. ఎందుకని? వాళ్ళు మనతో కలిసినట్టు నటించొచ్చు, ప్రేమని నటించొచ్చు. ఏమో మన ప్రాణాలు తీయడానికే వాళ్ళు మనతో కలిసి ఉంటున్నారేమో. చాలా జాగ్రత్తగా ఆలోచించు. శత్రువుల ఇంటిలో ఎట్టి పరిస్థితిలోనూ భుజించరాదు అని చెప్తున్నారు. ముడువకు మీ పరధనముల. పరధనములు అంటే ఇతరుల ధనాన్ని. ఇతరుల ధనాన్ని ఎప్పుడూ ఆశించవద్దు, అపహరించవద్దు. పరుల సొమ్ము పాము వంటిది. ధర్మబద్ధమైన సంపాదనే మనకు నిలుస్తుంది తప్ప ఇతరుల సొమ్ముని మనం అపహరించిన అది మన దగ్గర ఉండదు. అది చాలా దోషము అని చెప్తున్నారు. నుడువకు మీ యొరుల మనసు నవ్వగ సుమతి. ఆఖరిది చూడండి. ఒరుల మనసు నవ్వగా. ఒరులు కలిపి రాసినప్పుడు ఇక్కడ యో వస్తుంది, ఇది సంధి పదం. అర్థం చెప్పుకునేటప్పుడు ఒరులు. ఒరులు అంటే ఇతరులు. ఇతరుల మనసు నవ్వగా. నవ్వగా అంటే కష్టపడే విధంగా, బాధపడే విధంగా. నుడువకు మీ, మాట్లాడవద్దు. అర్థమైందా? ఇతరుల మనసు బాధపడే విధంగా నడుచుకొనరాదు, మాట్లాడరాదు ఓ సుమతి. ఇవన్నీ కూడా నువ్వు పాటించు సుమా అని ఈ పద్యం ద్వారా మనకి తెలియజేస్తున్నారు. తర్వాత పద్యం చూడండి. ఏరకు మీ కసుగాయలు దూరకు మీ బంధుజనుల దోషము సుమ్మి పారకు మీ రణమందున మేరకు మీ గురువు నాజ్ఞమేదిని సుమతి. ఓ సుమతి, ఏరకు మీ కసుగాయలు. కసుగాయలు అంటే పచ్చి పిందెలు, తినడానికి పనికి రానటువంటి పసిరికాయలు అంటాం వాటిని మనం. అదే జామకాయలు కానీ, మామిడికాయలు కానీ, ఏవైనా సరే పీపిలు అంటాం కదా, పిందెలు. అవి కొయ్యవద్దు, చాలా తప్పుట. చెట్టునున్నటువంటి పచ్చికాయలు, చిన్న చిన్న పిందెలు పనికిరానివి కోస్తే అది చాలా దోషము. కాబట్టి ఏరకు మీ కసుగాయలు దూరకు మీ బంధుజనుల. దూరకు అంటే నిందించకు. ఇక్కడ బండిరా రాస్తే నిందించకు అని అర్థం. అదే మామూలురా రాస్తే ఆ చెట్టుల్లో దూరకు, ఆ పొదల్లో దూరకు అని అర్థం వస్తుంది అనమాట. ఓకే, బండిరా రాస్తే నిందించడం అనే అర్థం వస్తుంది. దూరకు మీ బంధుజనుల. బంధుజనులను ఎట్టి పరిస్థితిలోనూ నిందించకు. నీకు ఇష్టమైందా సహాయం చెయ్యి, నీకు వెళ్ళాలనుందా వాళ్ళ ఇంటికి వెళ్ళు. అంతేకాని అనవసరంగా బంధుజనులను ఎప్పుడు నిందించకు. దూరకు మీ బంధుజనుల దోషము సుమ్మి, అది చాలా దోషము సుమా. పారకు మీ రణమందున. పారకు అంటే పారిపోవడం. ఒక్కసారి యుద్ధంలోకి వెళ్ళిన తర్వాత, లేదా ఎవరితో అయినా మనం పోట్లాడాలనుకున్నప్పుడు, వాళ్ళ మీద మనం సాధించాలనుకున్నప్పుడు మనం యుద్ధంలోకి వెళ్ళి వెనుదిరిగి రాకూడదు. వెన్ను చూపి రావడం అంటారు. యుద్ధంలో ఎప్పుడు కూడా పారిపోయేవాడు వీరుడు కాదు. సైన్యంలో చేరి చక్కగా ట్రైనింగ్ అంతా తీసుకుని చివరికి డ్యూటీలో జాయిన్ అవ్వమంటే బాబోయ్ నేను చేయలేను, నేను ఇంటికి వెళ్ళిపోతానంటే
సైనికుడవుతాడా, వీరుడవుతాడా? వీరుడికి కావాల్సిందేమిటి? ధైర్యం. ఒక్కసారి నువ్వు యుద్ధంలోకి వెళ్ళిన తర్వాత పారిపోయి రాకూడదు. పారకు మీరణమందున మేరకు మీ గురువున ఆజ్ఞ మేదిని సుమతి. గురువుల యొక్క ఆజ్ఞ. గురువు అంటే ఎవరు? పాఠాలు చెప్పే మాస్టారా, లేకపోతే మంచి చెప్పేవాళ్ళ, తల్లిదండ్రులా? అంటే నీకు ఎవరైతే సరైన జీవన మార్గాన్ని చూపిస్తారో, నిన్ను ధర్మం వైపు నడిపిస్తారో, అలా నడిపించేటటువంటి మంచి మాటలు ఎవరైతే చెప్తారో వాళ్ళందరూ కూడా మనకి గురువులే. ప్రతి వాళ్ళు కేవలము పాఠాలు చెప్పే మాస్టారు మాత్రమే గురువు కాదు. మంచి చెప్పే ప్రతి ఒక్కరూ ఋషులు, పెద్దలు, మహనీయులు అందరి యొక్క మాటల్ని నువ్వు అనుసరించు, నేర్చుకో, ధర్మబద్ధంగా జీవించు. గురువులు చెప్పిన మాటల్ని, వాళ్ళ యొక్క ఆజ్ఞల్ని నువ్వు అతిక్రమించి ప్రవర్తించకు సుమా అని ఈ పద్యం ద్వారా మనకి బద్దెన గారు తెలియజేస్తున్నారు. విన్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరో మంచి వీడియో చేసే అవకాశాన్ని నాకు కలిగింది. థ్యాంక్ యూ.